లెగ్ పీసెస్ ఎంత పెద్ద ఉన్నాయి, ముక్కలు అయితే ఇట్లా వెళ్ళిపోతున్నాయి. ఈరోజు దీన్ని ఒక పట్టు పట్టేసేయాలి. నా ప్రాణం పైన వదిలిపెట్ట చికెన్ మాత్రం అసలు ఫిదా అయిపోయినా బయట. నిజంగా మస్తు అయింది కర్రీ. హలో గైస్, అందరికీ ఈరోజు ఛాలెంజ్ ఏంటంటే 10 చపాతీ ప్లస్ చికెన్ కుర్మా అనమాట. మొత్తం ఈరోజు అనేది టైం లిమిట్ ఏం లేదు, మొత్తం తినేసేసాలి. ఫుల్ ఆకలి మీద ఉన్నాం, మధ్యాహ్నం కూడా తినలేదు. సో ఈ ముక్కలతో పాటు చపాతీలు మొత్తం అయిపోవాలి, ముక్కలు కూడా అయిపోవాలి. మొత్తం ముక్కలన్నీ అయిపోవాలి. గ్రేవీ అంటే ఆప్షనల్ ఉండొచ్చు, అయినా గ్రేవీ మిగలదు కూడా. లెగ్ పీసెస్ ఎంత పెద్ద ఉన్నాయి, స్పెషల్గా ఛాలెంజ్ కోసం అని కార్ట్లో పెట్టి మరీ తెప్పించిండు డాడీ. ఈరోజు దీన్ని ఒక పట్టు పట్టేసేయాలి. సో ఛాలెంజ్ స్టార్ట్ చేసే ముందు అయితే ఒకటి, అందరైతే చాలా మంది వీడియోని స్కిప్ చేసుకుంటూనే చూస్తారు. మీరు ఇంకా ఎంకరేజ్ అంటే మొత్తం పూర్తిగా వీడియోని చూస్తేనే మాకు కూడా కొత్త కొత్త ఐడియాస్ అంటే ఛాలెంజెస్ చేయాలి అని ఐడియాస్ వస్తాయి. సో వీడియో చూసే ముందు అయితే పక్కా లైక్ చేయండి అండ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. సో ఇంకా లేట్ ఎందుకు, ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం. 1 2 3 స్టార్ట్. ఇది ఇంకా దీనిలో తినాలంటే ఈరోజు కాదు, ప్లేట్లో వేసుకోవాల్సిందే. అమ్మో, నాకేంది మిరపకాయ వచ్చింది, తినాలి మిరపకాయ ఇట్లను. సో ఈరోజు మమ్మీ లేనందుకు మేమే ఇంట్లో చేసినాము. ఏదో మా తిప్పలు పడి మేము చేసేసినాం చికెన్ కుర్మా ఈరోజు. నిమ్మకాయ పెట్టుకోండి, చికెన్ మీద మంచిగా ఉంటుంది. బాబా చికెన్ కుర్మా అది అంటే ఫస్ట్ టైం చేసినాము, సూపర్ అయింది డాడీ, మంచిగా అయిందా? సూపర్ కుదిరింది. ఏదైనా నేను డాడీ చేస్తే మంచిగానే అవుతుంది. ఎందుకంటే దీని ప్రాసెస్కే దాదాపు ఒక 1 అవర్ పట్టింటుందా విష్? 1 అవర్ పైన పట్టింది. మ్యాగ్నేట్ చేసి పెట్టుకొని మొత్తం చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. అమ్మా సూపర్ అయింది అసలు. మమ్మీ ఉన్నా కూడా ఇంత మంచిగా చేయకుంటుండేనేమో. చికెన్ కుర్మా అంటే అది యూట్యూబ్లో చూసే చేసినాం అనమాట. కాకపోతే ఫస్ట్ టైం కానీ మంచిగా అయినట్టుంది, చేస్తుంటేనే అనిపించింది బాగుంటుంది అని. ఎట్లుందమ్మా అక్షయ్? సూపర్, సేమ్ రెస్టారెంట్లో తిన్నట్టే ఉంది. అవునా? అమ్మా ఇంకేందో రెస్టారెంట్ పెట్టుకోవచ్చు మనం చికెన్ కుర్మాది. అసలు పీసెస్ కూడా మస్తు ఉడికినాయి. ఎక్కువసేపు బాయిల్ అయినాయి కదా పీసెస్. 5 చపాతీలు 10 చపాతీలు మొత్తం చూడండి, కంప్లీట్ చేస్తారా లేదా, టాస్క్ కంప్లీట్ చేస్తారా లేదా. ఎప్పుడు కాంపిటీషన్ వైశాఖే పడుతుంది ఇద్దరు సిస్టర్స్కి. నువ్వు మిరపకాయ ఇట్లా తినాలి. అమ్మ అదేదో అన్ఫార్చునేట్లీ నాకు మిరపకాయ వచ్చింది, అది కూడా తినాలి అంట. మంచిగా నక్ష. కారం ఎక్కువ ఉండొద్దని కొంచెం స్పైసెస్ కానీ అవి తక్కువ వేసినాం. ముక్కలు అయితే ఇట్లా వెళ్ళిపోతున్నాయి. కారం ఎక్కువైందా? అస్సలు కాలే. కారం తక్కువనే ఉందా? మళ్ళీ కారం ఎక్కువ ఉంటే ఓ బాధ. కారం తక్కువ ఉండాలని చెప్పేసి స్పైసెస్ అది చాలా తక్కువ వేసినాము. వైశాఖ్ ఎంత హీట్ ఉన్నా చికెన్ వదిలిపెట్ట. అస్సలు వదిలిపెట్టా నేనైతే. నా ప్రాణం పైన వదిలిపెట్టా చికెన్ మాత్రం. మటన్ తీసుకొస్తే తినరు, మటన్ అసలే తినరు. అది చాలా అది గ్రేవీతోనే తింటారు. అందుకని ఇంకా వీళ్ళకి ఇష్టంగా తినాలంటే చికెన్ ఒకటే. నాన్ వెజ్ అంటే వైశాఖ్ లేట్ తింటుంది, చాలా ఛాలెంజ్ కాబట్టి స్పీడ్ తింటుంది. అసలు ఇంట్లో నాన్ వెజ్ ఉంటే గంట అందరిది అయిపోయినా, నాకంటే ఎన్కిలో పెట్టుకున్న అయిపోయింది, వాళ్ళది కూడా నాది అయిపోదు. మామూలుగా అయితే 2 చపాతీలు ఇట్లా 2 చపాతీలు తింటారు ఇంట్లో వేస్తే. అయితే ఈరోజు టాస్క్ కాబట్టి చూద్దాం కంప్లీట్ చేస్తారా లేదా. ఇద్దరు కలిసి 10 చపాతీలు. మామూలుగా అయితే అక్షయ ఇట్లా 2 తింటుంది, వైష్ణవి 2 తింటుంది. చపాతీలు అంతగా తినం, ముక్కలు కూడా అయిపోవాలక్క. మరి ఎన్ని మిరపకాయలు వస్తున్నాయి నాకైతే. లెగ్ పీస్ తింటారు, ఇట్లా పీస్తోనే తీసుకొని తినండి, బాగుంటుంది. గ్రేవీ కావాలంటే చెప్పండి, గ్రేవీ తీసుకొస్తాం మళ్ళీ. అసలు ఫిదా అయిపోయినా బయట. నిజంగా మస్తు అయింది కర్రీ. నిమ్మకాయ పెట్టుకోండి, నిమ్మకాయ టేస్ట్ అవుతుంది మంచిగా.
మా అక్షయ తినేవటే ఎన్ని 3 అయిపోయినాయి చపాతీలు. అమ్మా నావి 2 అయిపోయినాయి. వాటర్ తాగుతూ తినలేవమ్మా. గొంతులో ఇరుకవుతుంది మరి. మొత్తం తినేసేసాలి బొక్కలు అన్నీ. అవి ఎట్లా తింటారు? చేత్తో తినే. దానికి పీస్ మొత్తం అయిపోయింది. అలా కూడా బొక్కలు తినాలి. నేను తిన్నా కదా. ఎడ తిన్నావు? లెగ్ పీస్. ఒకసారి 4th చపాతి స్టార్ట్ చేసింది. నీది ఇట్లా అయిపోయింది. వాళ్ళకి చెప్పేసింది పుట్టిగా ఎవరో చాలా అనిపిస్తుంది. నా వల్ల కాదు నేను పది చదువుతున్నాను చెప్పేసి చెప్పి చాలా బాగా విట్టా అయితే నేనే విన్నా. సో ఫాస్ట్ ఎందుకనే వస్తలేదు ఇవి. ఒట్టిగా ఉన్నాయి కాబట్టి. సో ఫస్ట్ టైం క్విట్ అయినా అనమాట. తినడానికి వస్తలేదు కాబట్టి. అది కాక ఫుల్ అయిపోయింది నాకు. 3 చపాతీస్ తిన్నా, ఇంకో 1/2 చపాతీ ఉంది. ఈ ఛాలెంజ్లో అయితే ఎట్లా అక్షయనే విన్ అయింది. నాది 1 ఉంది, ఇంత కొంచెం మిగిలింది. ఇంకా నీ ఫీలింగ్ ఏంది గెలిచినందుకు? చాలా హ్యాపీ. అంటే చికెన్ తోటి నీతోటి గెలిచిన. అంటే చికెన్ అంటే నీకు ప్రాణం కదా. కానీ ఏం చేద్దాం, బ్యాడ్ లక్ ఒక్కొక్కసారి ఇట్లా అవుతుంటుంది. కానీ ఆమె లెగ్ పీస్ అట్లే ఉంది, నాదిగో మొత్తం అయిపోయింది లెగ్ పీస్. లెగ్ పీస్ అయితే కొంచెం ఉంది నాది, ఈతల కొంచెం తినేసిన. సో లెగ్ పీస్లో అయితే నేనే విన్నారు, ఇంకా చపాతీలో అయితే ఆమెనే విన్నారు. సో చూసిరు కదా ఈ ఛాలెంజ్. ఇంకా నెక్స్ట్ ఏం ఛాలెంజ్ చేయాలో, ఎవరితో చేయాలో చెప్పండి, కామెంట్ చేయండి. సో అందరివరకు నెక్స్ట్ ఛాలెంజ్లో మళ్ళీ ఇంట్రెస్టింగ్ ఛాలెంజ్లో కలుద్దాం. అంతవరకు బాయ్.